ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చీటికి మాటికి బిజినెస్ పాటిల్ అంటారని, కానీ ఆయన పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ కదా అని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రశ్నించారు. శనివారం రాత్రి ఎల్లారెడ్డి గాంధీ చౌక్లో రోడ్ షోలో మాట్లాడారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ మళ్లీ ప్రధానిగా ఉండాలన్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంటే ఎన్నడూ కూడా ఇంకా బ్యాక్వర్డ్ ఉంటుంది. ఇంకా ఎన్నో పనులు చేసుకునే అవసరం ఉంది. తప్పకుండా అన్ని పనులు కూడా ఒక్కొక్కటి చేసుకుంటామని మీకు విశ్వాసం ఇస్తుంది. అయితే మదన్ మోహన్ గారు అప్పుడప్పుడు బీబీ పార్టీ అంటే బిజినెస్ పార్టీ అంటారు, అందరికీ గుర్తుంది. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా, నేను బిజినెస్ పార్టీ అనుకుంటా లేదా నీవైతే కార్పొరేట్ ఎమ్మెల్యే అనుకుంటున్నా అందరు. ఇక ఎన్ఆర్ఐ చెప్పి ఎమ్మెల్యే అయినాడు ఈ బిజినెస్. తప్పకుండా నాకు బిజినెస్ ఉంది. 2014 నుండి నా బిజినెస్ అంటే ప్రజల సేవలు చేయాలి, ఎల్లారెడ్డి డెవలప్మెంట్ చేయాలి, తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి, ఇది నా బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ తప్పకుండా చేసుకుంటే అది కూడా చెప్తున్నాను. 2014 ముందు నాతోనే ఎంపీ కంటెస్ట్ చేసినారు మదన్ మోహన్ గారు. అప్పుడు టీడీపీలో ఉండే, తర్వాత కాంగ్రెస్లో ఉండే, అక్కడ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది. ఇటువంటి చరిత్ర ఉన్న మదన్ మోహన్ గారికి నేను చెప్తా, ఇది మీకు అందరికీ బెదిరించే అవసరం లేదు. ఇది కూడా బెదిరిస్తే ఢిల్లీలో మా సర్కారు ఉంటుంది, అక్కడ సిబిఐ సిఐడి కూడా ఉంటుంది. అయితే జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను.